తెలంగాణలో ఈరోజు బీజేపీ పరిస్థితి ఎలా ఉంది? ఒక విధంగా చెప్పాలంటే మంచి క్యాడర్ ఉంది బీజేపీకి. 35-40% సపోర్ట్ చేసేటటువంటి క్యాడర్ ఉంది. బీజేపీకి, కాంగ్రెస్కి, బీఆర్ఎస్కి సమానమైనటువంటి ఓటు శాతం ఉంది. ఈ విషయం బీజేపీ వాళ్ళు గుర్తించారా అంటే గుర్తించవచ్చు, గుర్తించకపోవచ్చు. గ్రౌండ్ లెవెల్లో మంచి క్యాడర్ ఉంది బీజేపీకి. దాన్ని తక్కువ తీసి పడేయలేము. మన 8 స్థానాలు వచ్చాయి పార్లమెంట్లు అంటే ఏమి లేకుండా రావు. అయితే ఇక్కడ దాన్ని ఓట్లుగా రాబట్టుకోవడంలో, అంటే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఓట్లుగా రాబట్టుకోవడంలోనే ఫెయిల్ అవుతుంది. నాయకత్వ లోపం ఖచ్చితంగా ఉంది. నాయకత్వ లోపం లేదని చెప్పలేము. కాకపోతే ఇలాంటి నాయకత్వ లోపం ఉన్నప్పుడు ఇప్పుడు బీజేపీకి చెందినటువంటి అగ్రనాయకుడు బండి సంజయ్ గారి కుమారుడు ఇప్పుడు కేసులో ఇరుక్కోవడం ఎంతవరకు ఇది ప్రభావం చూపుతుంది అనేది చాలా కీలకం. ఆ అబ్బాయి మీద కేసులు వచ్చినప్పుడు, అంటే ఏదైతే ఈ పోక్సో కేసు వచ్చిందో అప్పుడే అబ్బాయిని అప్పచెప్పకుండా అనేక విధాలుగా అబ్బాయిని దాచిపెట్టి పెద్ద కథ నడిపించారు. ఇది ఆయనకి సలహాలు ఇచ్చినటువంటి లాయర్లు కావచ్చు, లేకపోతే ఆయన అనుచరులు కావచ్చు, ఏదైనా కావచ్చు, మొత్తానికి ఒక రాంగ్గా వెళ్ళిపోయింది. ఇప్పుడు భగీరథ్ గురించి మనం తప్పు చెప్పలేము, ఒప్పు చెప్పలేము. అబ్బాయి తప్పు చేశాడని డిక్లరేషన్ చేయలేము. అలాగే అది నిజంగా చేశాడు, ఆ అబ్బాయే చేశాడని మనం చెప్పలేము. చేశాడని చెప్పలేము, చేయలేదని చెప్పలేము. బంతి కోర్టులో ఉంది కాబట్టి జడ్జిమెంట్ మనం ఇప్పుడు మాట్లాడకూడదు. 2 విషయాల్లో ఏది డిక్లరేషన్ చేసినా అది పెద్ద తప్పు అవుతుంది. కానీ దీని ఎఫెక్ట్ ఎంతవరకు చూపిస్తుంది? ఇప్పటికే నాయకత్వ లోపం ఖచ్చితంగా ఉంది తెలంగాణలో, అందులో ఎటువంటి సందేహము లేదు. ఖచ్చితంగా ఈరోజు ఇంత క్యాడర్ ఉన్నా కూడా బీజేపీ అక్కడ గెలవలేకపోవడానికి ప్రధాన కారణం నాయకత్వంలో యూనిటీ లేదు. అది బీజేపీ గ్రహించింది. మరి ఇలాంటి సమయంలో జరిగినటువంటి ఈ పరిణామం బండి సంజయ్ గారు గుర్తించలేదు, లేదంటే ఆయనకు తెలియకుండా ఏమైనా జరగవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ వాళ్ళు ఎక్కడ దొరుకుతారని ప్రతిపక్షాలన్నీ చూస్తాయి. ఏ ఒక్క చిన్న పొరపాటు చేసినా దాన్ని పెద్దగా చేయగలిగేటటువంటి క్యాపబుల్ ఉన్నటువంటి పరిస్థితులు ఇవి. అది ప్రతిపక్షం వాళ్ళైనా సరే, మనమైనా సరే. ఒకవేళ ప్రతిపక్షం వాళ్ళు ఈరోజు అదే పరిస్థితులు ఇరుక్కుంటే మనం కూడా విరుచుకుపడతాం. ఇప్పటికి ఖచ్చితంగా విరుచుకుపడతాం, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు అదే బండి సంజయ్ కుమారుడు కాకుండా ఒక కాంగ్రెస్ నాయకుడు, లేకపోతే ఒక బీఆర్ఎస్ నాయకుడు కొడుకైతే మనం ఇలా మాట్లాడతామా? గట్టిగానే మాట్లాడతాం, వాస్తవాలు మాట్లాడుకోవాలి మనం. కాబట్టి నేను బండి సంజయ్ కొడుకుని ప్రస్తుతానికైతే నేనేమి ప్రశంసించడం లేదు, అలాగే విమర్శించడం కూడా లేదు. కోర్టు బంతిలో ఉంది కాబట్టి. కానీ ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఏంటి? ఇప్పటికే నాయకత్వ లోపంతో ఉన్నటువంటి పార్టీలు ఈ విధంగా రావడం వల్ల రేపు ఇది ఖచ్చితంగా ప్రభావం పడుతుంది. రేపు ఎన్నికల్లో ప్రతిపక్షం వాళ్ళు ఏమంటారు? బండి సంజయ్ సామాన్యమైనటువంటి బీజేపీ లీడర్ కాదు కదా, ఇప్పుడు కేంద్ర మంత్రి, అది కూడా సహాయక హోం మంత్రి. సో అలాంటి పదవి నిర్వహిస్తున్నటువంటి ఒక కేంద్ర మంత్రి కొడుకు ఈ విధంగా చేయడం వల్ల ఉన్నటువంటి క్యాడర్ కూడా పడిపోయే అవకాశం ఉంటుంది, లేదా క్యాడర్ బలహీనపడే అవకాశం ఉంటుంది. బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో, అంటే సందిగ్ధంలో పడిపోయింది. ఇప్పుడు పరిస్థితి ఏంటి? బీజేపీలో సరైనటువంటి నాయకులు ఉన్నారు, కానీ నాయకుల్లో మాత్రం యూనిటీ లేదు. ఒక కిషన్ రెడ్డి గారిని చూడండి, బండి సంజయ్ గారిని చూడండి, లేదా అరవింద్, ఇటు రఘునందన్, రాజేష్ సింగ్, ఈటల రాజేంద్ర, మంచి నాయకులు ఉన్నారు. కానీ వీళ్ళకి ఎవరికీ కూడా యూనిటీ లేదు. రాజేష్ సింగ్ అంటే వీళ్ళకి పడదు, వీళ్ళంటే ఆయనకి పడదు. లోపాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోరు, మాట్లాడుకోరు. ఎవరికి వారే ఇష్టం వచ్చినట్లుగా ప్రెస్ మీట్లు పెట్టి పార్టీని మరింత బలహీనపరుస్తున్నారు. అయినా సరే కేంద్ర ప్రభుత్వం వీళ్ళని యూనిటీగా ఉంచడం కోసం అనేక విధాలుగా ప్రోత్సహిస్తూనే కేంద్ర మంత్రులను కూడా నియమిస్తుంది. మరి బండి సంజయ్ గారికి ఇచ్చింది, అటు కిషన్ రెడ్డికి ఇచ్చింది, అయినా ప్రయోజనం లేకుండా పోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ యొక్క పరిణామాలు ఇంకా దారుణమైనటువంటి స్థితికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి క్యాడర్ని దక్కించుకోవాల్సినటువంటి ఆవశ్యకం బీజేపీ నాయకత్వం చేయాలి. అధినాయకత్వం ఇలాంటి సమయంలోనే ఆచితూచి వ్యవహరించాలి, క్యాడర్ని రక్షించుకోవాలి.